హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి కలెక్షన్స్. సాయి కలెక్షన్స్కి స్వాగతం. ఎప్పటిలాగనే ఈరోజు కూడా మీ ముందరికి నేను మంచి శారీ కలెక్షన్ని తీసుకొని వచ్చేసానండి. తట్టు మంచి పేస్టల్ కలర్లో చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్న జార్జెట్ శారీ అనమాట. సో దట్టు మనకి ఇంటర్నల్గా ఒక హారిజాంటల్ లైన్ అనేది వస్తుందన్నమాట, ఒక చిన్న షిమ్మరీ లాగా. సో అది కనిపించినట్టు మెరుస్తూ అండ్ మంచి మెత్తటి ఫీలింగ్ అనమాట. మనకి టచింగ్కి కానీ బాడీకి కానీ అంత మెత్తటి హగ్గింగ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అంత ప్రీమియంగా ఉన్న ఈ శారీకి ప్రింటింగ్ వచ్చేసి మనకి డిజిటల్ బంచెస్ ఫ్లవర్స్ లాగా ప్రింటింగ్ అనేది శారీ ఓవరాల్ అంతా ఇచ్చేసారు. ఓవరాల్ అంతా అంటే ఒక బంచెస్ లాగా ఇచ్చారనమాట శారీ అంతా కూడా. సో మనకి పళ్ళు అంటూ సపరేట్గా ఉండదండి, ఇట్లా టాజల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో ప్రీమియమ్స్తో ఉన్న శారీస్లో మ్యాక్సిమమ్స్ ఈ స్టైల్ని యూజ్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఫ్లవర్స్లో అయితే ఏ కలర్ అయితే ఎక్కువ హైలైట్ ఇచ్చారో అదే కలర్తో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చేసారు. చూస్తున్నారు కదండి, మనకి ఆ ఫ్లవర్ అయితే ఏ ఆరెంజిష్ పింక్లో ఉందో ఆరెంజిష్ రెడ్లో ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు అనమాట. సో ఇంకా ఫ్యాబ్రిక్ విషయానికి నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను, ఇది చాలా మెత్తగా, చాలా కంఫర్ట్గా, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మీరు వాషింగ్ మిషన్లో కూడా యూజ్ చేసినా ఏమి కాదనమాట. అండ్ హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందాక చూసిన శారీకి ఈ శారీకి వేరియేషన్ చూడండి, రెండు ఒక శారీ కాదు. అండ్ మీకు ఈ డిఫరెన్స్ అనేది మీరు ఆ ఫ్లవర్స్ కలర్స్ని బట్టి మీరు చెప్పచ్చు. అండ్ రెండు పేస్టల్ కలర్సే, బట్ కొంచెం వేరియేషన్ అనేది డెఫినెట్గా ఉందండి. అండ్ చూస్తున్నారు కదా, ఇంటర్నల్గా హారిజాంటల్గా ఒక షిమ్మరీ లైన్ అనేది ఒకటి వస్తుంది. అది కనిపించినట్టుగా అదొక కొత్తతనాన్ని ఇచ్చిందనమాట శారీకి. అండ్ సేమ్ ఇందాక దానిలో ఒక స్టైల్ ఆఫ్ ఫ్లవర్స్ ఇస్తే బంచ్ లాగా, దీనికి వచ్చేసి రోజ్ ఫ్లవర్ స్టైల్ విత్ బర్డ్స్ లీవ్స్తో దీనికి ఈ స్టైల్ అనేది ప్రొవైడ్ చేశారనమాట శారీలో డిజైన్ కింద. సో ఆ రోజ్ ఫ్లవర్ అయితే ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది కూడా ఇచ్చేసారు. అండ్ సేమ్ టాజల్స్ అనమాట. స్పెసిఫిక్గా అంటూ మనకి పళ్ళు అనేది పెద్దగా తెలియదు అనమాట. వేరియేషన్ కొంచెం పెద్ద ఫ్లవర్స్ దగ్గరగా కూడా ఇచ్చున్నా కానీ పెద్దగా వేరియేషన్ అనేది మనకు తెలియదు, నోటీస్ చేయలేము అనమాట. సో చూస్తున్నారు కదా, అదే ఫ్లవర్స్తో మనకి బ్లౌజ్ కూడా కలర్తో ఇచ్చేసారు. సో ఇందాకటి కలర్ దానికి ఒక స్టైల్ ఇస్తే బ్లౌజ్లో డిజైన్ అనేది దీనికి వచ్చేసి ఒక లైన్ స్టైల్లో అనేది ఇచ్చేసారనమాట. సో రెండింటికి పేస్టల్ అనేది పింక్లో వస్తుందన్నమాట, లైట్ పింక్ కలర్లో పేస్టల్ కలర్లో ఇచ్చేసారు. సో బ్లౌజెస్ కూడా ఆ ఫ్లవర్స్కి దగ్గరగా ఉండే కలర్తో ఇచ్చేసారు అనమాట. అండ్ ఎంతసేపు మనము ఈ శారీస్ వేర్ చేసినా కూడా కంఫర్ట్నెస్ ఉండే ఫ్యాబ్రిక్స్ అనమాట మనకి, ఇది దట్టు ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి కూడా మనకి మంచి ఆర్గంజాలు జార్జెట్లో వచ్చేసింది అనమాట. దీనికి వచ్చేసిన స్పెషల్ ఏంటంటే మనకు ఒక పెద్ద రెయిన్బో కలర్స్ తీసుకొని ఒక ఫ్లవర్ లీవ్స్తో ఒక ఫ్లవర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఆ ఫ్లవర్లో కూడా మనకి ఇంటర్నల్గా ఒక చిన్న స్టోన్స్ అనే దాంతో ఒక లీవ్స్ మధ్యలో మనకి వెయిన్స్ ఎట్లా వస్తాయో అలాగా ఇచ్చేసారనమాట డిజైన్ అంతా. అండ్ చూస్తున్నారు కదండి, శారీ అనేది చాలా మెత్తగా, చాలా అండ్ బ్రాండెడ్ మెటీరియల్ కూడా, బ్రాండెడ్ శారీ కూడా ఇది. అండ్ చాలా మెత్తగా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి లైట్ ఆరెంజిష్ షేడ్లో ఉన్న పేస్టల్ షేడేనండి. అండ్ చూస్తున్నారు కదండి, ఈ ఫ్లవర్కి ఈ డిజైన్ అనేది పెద్దదిగా వచ్చిన పార్ట్ వచ్చేసి మనకి పళ్ళు సైడ్కి వస్తుందన్నమాట. అండ్ శారీ ఓవరాల్ అంతా కూడా ఒక్కొక్క పిక్ ఫ్లవర్ లాగా మనకి శారీ ఓవరాల్ అంతా కూడా ఇచ్చేసి ఉంటారనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. సో శారీ కలర్లో రన్నింగ్ వచ్చేసింది, దానిలో ఒక చిన్న వాట్ ఇస్ దట్ లావెండర్ కలర్ తీసుకొని చిన్న చిన్న లీవ్స్ లాగా డిజైన్ అనేది క్రియేట్ చేసేసారు. అండ్ శారీకి పైన అండ్ కింద రెండు వైపుల అంచులకి మనకి రాస్లతో ఒక చిన్న బార్డర్ అనేది క్రియేట్ చేశారు. దానిపైన కూడా ఒక స్టోన్స్ అనేది ఒక డిజైన్ లాగా లైన్ అనేది ఇచ్చేసారు అనమాట. సో అది కూడా ఈ శారీకి ఇంకొక హైలైట్ కింద చెప్పుకోవచ్చు. అండ్ సేమ్ ఈ శారీ కూడా మనకి చాలా ఫాలింగ్ అండ్ చాలా మెత్తగా, చాలా కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ వాషబుల్ కూడా, మనకి మిషన్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్.
మీరు ఎట్లా వాడినా కూడా ఈ శారీ అనేది మనకి చాలా కంఫర్ట్నెస్ ఇస్తుందన్నమాట. అండ్ మనకి ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట ఈ శారీ అనేది. అండ్ ఇందాక చూసిన శారీ మనకి ఆరెంజిష్లో వస్తే, ఈ శారీ వచ్చేసి మనకి ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్లూ అనమాట. ఎట్లా చెప్పాలి, యాష్ కలర్ మిక్స్ అయిన బ్లూ లాగా అనిపిస్తుంది. ఏనుగు బ్లూ అంటారు కదా, ఎలిఫెంట్ బ్లూ. సో చూస్తున్నారు కదా, మనకి సేమ్ పైన కింద బార్డర్స్ అనేది రాసులతో ఇచ్చేసి దానిపైన మనకి స్టోన్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. సేమ్ ఇందాక డిజైన్ ఎలాగుందో రెయిన్బో కలర్స్ తీసుకొని ఒక లీవ్స్తో ఒక ఫ్లవర్ లాగా ఎట్లా తీసుకున్నారో అలాగనే సేమ్ కాన్సెప్ట్ ఈ శారీకి కూడా ఇచ్చేసారు అనమాట. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ కలర్ వస్తుంది అండ్ దానిలో ఒక చిన్న చిన్న లీవ్స్ లాగా డిజైన్ అనేది ప్రొవైడ్ చేసేసారు. చాలా బాగుంది కదండి. అండ్ ప్రతి శారీ అనేది దాని ఓన్ కలర్ అనేది ఎలివేట్ చేస్తూ మనకి కంఫర్ట్నెస్ అనేది ఇస్తుంది అండ్ ఒక కూల్నెస్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ ఇది సమ్మర్లో కూడా మనం వేర్ చేసినా కూడా పెద్దగా హెవీగా ఉండదన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ వాషింగ్ మిషన్ యూస్ కూడా చేయొచ్చు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.